కానీ నా పరిస్థితులు ఇలా దాపురించాయి కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అన్ని ఇచ్చేసాను, నా చేతిలో చిల్లి గవ కూడా లేదు. ఇప్పుడు ఈ ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కొట్టే ఈ ఇంటి దగ్గరకు కూడా వచ్చి రాద్ధాంతం చేసి అచ్చెన్నాయుడు సపోర్ట్ తో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితులు కల్పించుకొని ఎలా కేకలేస్తుందని మీతో మాట్లాడుతున్నప్పుడే చూడండి సార్. నాతో కలిసి ఉండడానికి సార్, కుటుంబం నిలబెట్టుకోవడానికి సార్, ఇది మార్గమా సార్? ఏంటి ఇప్పుడు బయట ఏమైనా గొడవ అవుతుందా? శ్రీనివాస్ గారు బయట ఏమైనా గొడవ అవుతుందా? గొడవ చూడండి, మీతో మాట్లాడుతుంటే తలుపులు కొట్టి వీరంగం సృష్టిస్తుంది. పీసీఆర్ బయట చూడండి, వీరంగం సృష్టిస్తుంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడండి. గుట్టుగా బతుకుతుందా, నెల బతుకుతుందా, పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గులు వచ్చలేదు మాకు. ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని మాకేం సిగ్గులు వచ్చలేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాగే? ఇప్పుడు అదొక ఫేవర్స్ అని అంటే ఆవిడ ముస్లింతే 80 సంవత్సరాలు మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతా, పిచ్చైపోయారు కావాలి. అమ్మాయినే పిలిచేవాడు, ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడు. మా నాన్న అనేవాడు ఒక్క రోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని. ఒక్క రోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా అడిగి అతగాడికి వినిపించినట్టు మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్క రోజు మాటలు చెప్తారు. ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి మనిషికి మాటలు విలువ ఉన్న వాళ్ళకి, విలువ లేని వాళ్ళకి, వాళ్ళ అమ్మ గాని మనవలకు వెళ్ళడం గాని, ఇతర తండ్రి కార్యం వెళ్ళడం గాని, ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడుకుంటే కుటుంబం అదే. రైట్ శ్రీనివాస్ గారు ఇది ఆవిడ బయట మీడియాతో మాట్లాడుతున్న అంశం. ఆమె నన్ను కలుసుకోవడానికి ప్రాంపురంగా ఉండడానికి వచ్చినట్ట, నన్ను బహిరంగపరిచి ఇంకా అవమానపరచడానికి వచ్చినట్ట, నన్ను నాశనం చేయడానికి వచ్చినట్టు మీరే ఆలోచించండి సార్. ఇలాంటి బిహేవియర్ కాబట్టే నేను ఆఖరికి నిర్ణయంకి వచ్చాను సార్. నా పిల్లల్ని నేను చల్లగా చూసుకుంటాను, వాళ్ళ బాగోలని చూస్తాను, ఈమెకు మాత్రం డివర్స్ ఇస్తాను నిర్ణయించుకున్నాను. అసలు డైవర్స్ ఓకే, ఏదైతే డైవర్స్ అనే అంశం ఇప్పటి వరకు రాలేదా శ్రీనివాస్ గారు? చాలా రోజులు పెట్టి మీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది కదా, డైవర్స్ అనే అంశం అన్నది రాలేదా ఇప్పటి వరకు? డైవర్స్ అని నేను కోరలేదు, తనే కోరింది. మా పార్టీ అధిష్టానం దగ్గర నాకు డైవర్స్ ఇవ్వాలని కోరింది, డివోర్స్. ఆ డివోర్స్ కోసం తను కోరిన కారణంగా, ఇంకా ఆమెలో మార్పు రాని కారణంగా, ఇంత నీచమైన ప్రవర్తన కారణంగా ఈ రోజే డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంటే నోటీస్ పంపిస్తున్నాను సార్ లీగల్ గా. కాదు, పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు మీతో ఉండాలని కోరుకుంటున్నారని కదా. డివర్స్ అనేది దువాడేవానికి నాకు సంబంధించిన విషయం సార్. పిల్లల వ్యవహారం అంతా నేనే చూసుకుంటాను సార్. పిల్లల బాధ్యత నాదే సార్. పెళ్లి చేయాలి, ఇంకా పీజీ చదివించాలి, అన్ని బాగోగులు నావే సార్. నేను చూసుకుంటాను, ఈ నాన్నే చూసుకుంటాడు, ఈ నాన్నే రక్షకుడు, ఈ నాన్నే కాపాడుకుంటాడు పిల్లల్ని. నాదే బాధ్యత. పిల్లలు తెలియక ఏమైనా అని ఉంటే అది కారణం దువ్వాడు వాణి అంటాం తప్ప, పిల్లలు మాత్రం వాళ్ళ మనస్ఫూర్తిగా అన్నివి కాదు. వాళ్ళకి తెలియదు సార్, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. వీళ్ళ వల్ల తినే వాళ్ళ పిల్లల్ని అలా మార్చింది ఏదో ఒక రోజు తెలుసుకుంటారు సార్. అంటే పిల్లలు మీ మెసేజ్లు చేసినా మీరు పట్టించుకోలేదు. ఒకసారి మా నాన్నతో మేము మాట్లాడాలని ఎంతో ట్రై చేసేవని అంటారు సార్. ఇంటికి వచ్చినప్పుడు కారాలు, గుణపాలు, రాడ్లు, వైర్లతో రావడం ఏంటి సార్? ప్రేమతో రావాలి. కానీ నిన్న నేను 8వ తారీఖు నిజంగా నేను తలుపు తీయలేదు సార్. నిన్నేం జరిగిందంటే సాయంత్రం దువ్వాడవాణి వస్తూ వెపన్స్తోని కర్రలతో రాడ్లతో వచ్చి ఇంటి గేటు పగలగొట్టి, మీరు విజిల్స్ తీసుకోండి ఇప్పుడే, ఇంటి గేటు పగలగొట్టి నా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, మెయిన్ డోర్ స్టీల్ డోర్, టాటా స్టీల్ డోర్, దాన్ని ఎలక్ట్రికల్ బ్లేడ్ తో కట్ చేసి తలుపు తన్ని లోపలికి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చారు సార్. 8వ తారీఖుని పిల్లల్ని పంపడానికి వచ్చిన ఈ పంపించినటువంటి దువ్వాడవాణి 9వ తారీఖు ఏ రకంగా వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వీధిలో ఎటువంటి వీరంగం చేస్తుందో చూడండి, ఎలాంటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందో చూడండి, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందో మీరే చూడండి. నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను సార్ మీ ద్వారా,
ప్రజలే దేవుళ్ళు సార్. ఏ నిర్ణయం అయినా ఆమె వాదన నా వాదన విన్న తర్వాత ప్రజలే మమ్మల్ని గుర్తించగలుగుతారు సార్. ఎవరికి గౌరవాలు రావాలన్నా, ఎవరి దగ్గర అప్రతిష్ట రావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. శ్రీనివాస్ ఒకసారి వినండి, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఆవిడ ఏం మాట్లాడుతున్నాడు వినండి. సార్ అసలు రాయకని రాస్తామంటాడు సార్. ఇప్పటికీ చెప్తాను, ఏం రాస్తాడో చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి నాయక్ గారు ఏం రాశాడో మీరు సబ్జెక్ట్ నలుగురు దృష్టిలో. ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్, ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతను ఆడిన మాట కాగితం జరిగిందంటే ఉభయం తాలూకు సమస్యలు అంతే కదా. నా పేరు కాదు సార్, చేతులతో పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడగదు సార్. పేరు మీద 2 ఫ్యాక్టరీలు రాశామని చెప్పి 2 ఫ్యాక్టరీలు ఇది ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్ల 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చి 40 లక్షల రూపాయలు ఇది జిఎస్టీ ఉంది. అది గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్లుగా మీరు పూర్తిగా ఆయన ఆధిపత్యం, ఆయన పైన ఆధిపత్యంగా చూస్తానంటారు. మాదిరి మాట్లాడు దేవుడి మీద చెప్తాను. 100 కోటి దండాలు ఇలా కావలతో మాట్లాడడానికి 100 కోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి, మా కళాటి వ్యక్తులు పేరు సమాధానం చెప్పాలని కూడా మాకు తెలియదు. 100 కోటి దండాలు. ఆ పరిష్కరించుకోవాలా? ఇలాంటి పరిమాణాల వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. అల్లి మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు నాకు ఆ మాటలు